రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. వివిధ ఆరోపణలు చిక్కుకోవడంతో ఇక విప్ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను పవన్ కళ్యాణ్ కు అందజేశారు. రాజీనామా లేఖను సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ పంపించారు. ఆరవ శ్రీధర్ రాజీనామాను ఆమోదించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి. రైట్ యమున, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరవ శ్రీధర్ ఇటీవల కాలంలో కూడా ఆయన మీద దాదాపుగా ఏదైతే లైంగిక ఆరోపణలు రావడంతో కూడా ఈ నేపథ్యంలో ఆయన అయితే కనుక ఏదైతే గత 10 రోజుల కిందట కూడా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. అయితే తన మీద వస్తున్నటువంటి ఏదైతే లైంగిక ఆరోపణలు మరోపక్క ఏదైతే ఉన్నాయో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల మరియు అనివార్య కారణాల వల్ల కూడా ఏదైతే ప్రభుత్వ పదవి విప్పు కూడా నేను రాజీనామా చేస్తున్నానంటూ ఆయనకు లేఖను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ లేఖను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ లేఖను ఏదైతే అసెంబ్లీ వర్గాలకు కూడా పంపించడం జరిగింది. అసెంబ్లీ వర్గాలు కూడా దాదాపుగా ఈరోజు ఏదైతే ఆరవ శ్రీధర్ పంపించినటువంటి లేఖను ఏదైతే ప్రభుత్వ విప్పుకు సంబంధించినటువంటి లేఖ ఏది ఉందో ఆ లేఖను కూడా పూర్తిస్థాయిలో కూడా తక్షణమే ఆమోదిస్తూ కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి నుంచి ఆ ప్రభుత్వ విప్పుకు సంబంధించిన పదవికి ఆయన రాజీనామా చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తానని చెప్పి ఏదైతే అసెంబ్లీ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రాజకీయాల్లో కూడా ఇప్పుడు అయితే కనుక ఒక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా మనం చూసుకుంటే కనుక ఇది ఏదైతే ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం ఉందో దానికి ఫుల్ స్టాప్ పడినని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మొత్తంగా చూసుకుంటే ఆరవ శ్రీధర్ వ్యవహారం పైన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు తీసుకుంటాడో ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ నడుచుకొని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరవ శ్రీధర్ వ్యవహారం అయితే కూడా పెద్ద ఎత్తున సంచలనంగా జరిగిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అటు వీణా కూడా పూర్తిస్థాయిలో కూడా రోజుకు ఒక వీడియో కూడా పెడుతూ ఆరవ శ్రీధర్ని పూర్తిస్థాయిలో కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులను మనం చూసాం. దాదాపుగా ఏదైతే ఇటీవల కాలంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి ఒక అసభ్య పదాలతో కూడా చంద్రబాబును ఆరవ శ్రీధర్ మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఆ వీడియో వైరల్ కావడంతో కూడా పూర్తిస్థాయిలో ఆరవ శ్రీధర్ మనస్తాపం చెంది పూర్తిస్థాయిలో కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అనివార్యాల కారణం కూడా ప్రభుత్వ వైపుకు రాజీనామా చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు అయితే కనుక శాసనసభ వర్గాలు కూడా పూర్తిస్థాయిలో ఆమోదించిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్.